రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్ధాపూర్ తో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, రైతులు, యువకులు తరలివచ్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొని ఐక్యంగా పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమావేశం అనంతరం డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఎంపీ డీకే అరుణ నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ముందుగా ప్రజలను ఒప్పించి నిర్ణయం తీసుకుంటే అభ్యంతరం ఉండదన్నారు. హైదరాబాద్ నగరంలోని చెత్తను షాద్ నగర్ ప్రాంతానికి తరలించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమైన ప్రజలను అభినందించారు. సిద్ధాపూర్ ఒక గ్రామ సమస్య కాదని 10 కిలోమీటర్ల పరిధిలో సుమారు 50 గ్రామాల ప్రజలు కాలుష్య ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. పార్టీల కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని పచ్చని వ్యవసాయ భూముల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. షాద్ నగర్ ప్రాంతంలో ఇప్పటికే పరిశ్రమల కాలుష్యం అధికంగా ఉందని రైతులు వ్యవసాయం, పాడి పంటలు, పాలు, పండ్లు, కూరగాయలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వేర్ల పరిశంకర్ ముఖ్యమంత్రి వద్ద సమయం తీసుకుని ప్రజాప్రతినిధులతో కలిసి వినతి పత్రం అందజేయాలని సూచించారు. తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసి సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని విజ్ఞప్తి చేస్తానని, అవసరమైతే ఇంద్ర పార్క్ వద్ద ధర్నా, హైదరాబాద్ వరకు పాదయాత్ర వంటి ఉద్యమాల్లో స్వయంగా పాల్గొంటానని, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రికి కూడా లేఖ రాసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు అధైర్యపడొద్దని, ఐక్యంగా పోరాడితే తప్పకుండా విజయం సాధిస్తామని ధైర్యం చెప్పారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భవిష్యత్తు మనకు ముఖ్యం. పార్టీల కన్నా ముఖ్యం మన ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయము, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భవిష్యత్తు మనకు ముఖ్యం. కాబట్టి ఆ దిశగా ఈరోజు అందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యాక్చువల్గా వీళ్ళందరూ నా దగ్గర వచ్చి కలిసి జేఏసీ అందరూ సభ్యులు వచ్చి నా దగ్గర కలిసి ఇట్లా ఉందని అప్పటికే టూ లేట్ అయినా కూడా వాళ్ళ ముందే అందరితో మాట్లాడిన అప్పటికి కూడా జిల్లా కలెక్టర్ వారికి దృష్టిలో లేదన్నారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్లో కూడా తాండాలు ఉన్నాయి. అక్కడ కూడా తాండాలు పెద్ద ఎత్తున తాండాలు ఉన్నాయి. అక్కడ ఫార్మసీ అక్కడ కూడా ఫస్ట్ వాళ్ళు భూములని సేకరించాలంటే ఏదో ఇండస్ట్రీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్తే కొంతమంది చేస్తున్నారు. మొదలు తర్వాత తెలిసింది ఇక్కడ ఫార్మసీ వస్తుందని. ఫార్మసీ వస్తున్నాయని అందరూ వ్యతిరేకించారు. ఫార్మసీ వల్ల వాళ్ళకంతా చదువుకున్న పిల్లలు, యూనివర్సిటీ చదువుకున్న పిల్లలు చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇక్కడ మేము ఫార్మాకి అయితే భూములు ఇవ్వమని, ఫార్మాకి అయితే ఇవ్వం, వేరే వాళ్ళకైతే మేము ఇస్తాం కానీ ఫార్మాకి అయితే మా భూములు ఇవ్వమన్నారు అని మొత్తం వ్యతిరేకించి దాని గురించి పెద్ద ఎత్తున పోరాటం. ఆ పోరాటంలో నేను కూడా పోయి వాళ్ళకి అంత మండగా నిలబడ్డా. ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా ఈ ప్రాంతంలో ఫార్మసీ కాకుండా మీరు వేరే ఏదైనా పెట్టండి, వాళ్ళ జీవితాలకు నష్టం లేకుండా, వాళ్ళ ఈ ప్రాంతానికి నష్టం కాకుండా వేరే ఏదైనా మీరు మాట్లాడి, కానీ ఫార్మసీని మట్టుకు మీరు అక్కడ పెట్టి వాళ్ళ జీవితాల్లో చీకటిని నింపొద్దన్న. ఊర్లలోకి పోయి రాత్రి పోలీసు వాళ్ళు ఎవరైతే పిల్లలు లొల్లి వచ్చి అడ్డుకున్నారో వాళ్ళ ఊర్లోకి పోయినప్పుడు, ఆ యొక్క భూమి సేకరణ ఊర్లోకి పోయినప్పుడు పోలీసు వాళ్ళు అధికారులు పోయినప్పుడు లొల్లి చేసిండు పిల్లలు. ఆ ఊర్లోకి మేము రానియమని అడ్డుపోయి అది చేసే వరకు వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పెట్టింది. కొట్టి ఎత్తుకపోయి తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు పిల్లలు. బెయిల్ ఇయ్యలే, అయినా ఒక్కరు కూడా వెనక్కి తగ్గలే, ఎవరు వెనక్కి తగ్గలే. ఫార్మసీ కాకుండా వేరే ఇండస్ట్రీస్ పెడతామనే వరకు కూడా వాళ్ళు వెనక్కి తగ్గలే. కాబట్టి ఇక్కడ కూడా మీరందరూ కూడా గట్టిగా నిలబడి వేరే ఇండస్ట్రీ ఏదైనా అని మాకు అభ్యంతరం లేదు. ఇక మన పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి ఎలాంటి
ఇండస్ట్రీలు వచ్చినా మనకు అభ్యంతరం లేదు, కానీ మన ప్రాణాలు తీసేటటువంటి ఇండస్ట్రీలను ఇక్కడ పెట్టినా, డంపింగ్ యార్డ్లను పెట్టినా ఎట్టే పరిస్థితిలో కూడా ఒప్పుకోమనే విషయాన్ని మీరందరూ ఏకతాటిపై నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ ఏకతాటిపైకి వస్తే మేము ఎంతగా ముందు నిలబడగలుగుతాం. మీ ముందర మేము ఉండాలంటే మీరు మా వెనుక ఉండాలి. మీరు మా వెనుక ఉంటే మేము ఎంతైనా పోరాటం చేస్తాం. ఇక మిమ్మల్ని ఎవరినో రెచ్చగొట్టడానికి మేము రాలే, ఎవరినో రెచ్చగొట్టి ఆపడానికి మేము రాలే. మీ అందరి యొక్క అభిప్రాయం మేరకే మేము మీకు మద్దతు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. మేము మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఉసిగొట్టడానికి రాలే ఇక్కడికి. నేను రేవంత్ రెడ్డి గారు కూడా కోరుతున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మన జిల్లా వాసి, మన జిల్లాలో మన ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే షాద్నగర్ చుట్టుముట్టు నిండా ఇండస్ట్రీలు, ఎక్కడ చూసినా ఇండస్ట్రీ ఒకటే కొంచెం మిగిలినట్లు ఉంది. మరి ఈడ కూడా డంపింగ్ యార్డ్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏమి రేపోతున్నా, ఎక్కడ పోయినా కాలుష్యం. మరి ఈ ప్రాంతంలో కూడా మిగిలిన ఇంత భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకొని పండించుకొని బతుకుతున్నారు. హైదరాబాద్ కు కూరగాయలు పండించి పంపిస్తారు, పండ్ల తోటలు, కూరగాయ తోటలు, వ్యవసాయం చేసుకొని 1 ఎకరా, 1/2 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు రైతులంతా కూడా ఈ ప్రాంతంలో అదే ఉపాధిగా జీవనాధార బతుకుతున్నారు. అదే ఎందుకంటే సిటీకి దగ్గర ఉంది, కూరగాయలు పండించుకుంటే దగ్గర ఉంది, పోయి ఇచ్చుకురావచ్చు, పండ్లు ఉంటే తొందరగా అమ్ముకొని రావచ్చు. అనేటటువంటి విధంగా ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. 2 ఎకరాలు ఉన్నా, 1/2 ఎకరా ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా బతుకుతున్నారు. చెప్పినటువంటివన్నీ కూడా ఒక నీటి చుక్క భూమిలో పడితే పక్కకి ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడెక్కడో పాకిపోతుంది. అదేవిధంగా ఇది కూడా భూమి లోపల వ్యర్థ పదార్థాలను వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అవన్నీ కూడా భూమి నుంచి నేల నుంచి వివిధ ప్రాంతాలకు పాకిపోయేటటువంటి పెద్ద ఎత్తున పాకి ఆ ప్రాంతాలంతా కూడా కలుషితం చేసి కాలుష్యం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కాదు కూడదంటే మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా దాన్ని ఎదుర్కొని పోరాటాలు చేయడం కూడా మేము సిద్ధం. నేను వీళ్ళందరి తరఫున నేను విన్నపం చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారు కూడా అవసరం అయితే శాసనసభ్యులు మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. మీరు సమయం తీసుకొని మనమందరం వెళ్ళిపోయి కలిసొద్దాం, విషయాన్ని చెప్పొద్దాం. ఈ విషయంలో ఎంతమంది యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఎన్నో భూములు ఉన్నాయి, ఇదే భూమి అక్కర్లేదు, ఎంతో పంట పండిన భూములు అడవుల్లో గుట్టల్లో లోపల ఉన్నాయి భూములు. అవి ఏ భూమి అయినా తీసుకోవచ్చు, కొంచెం అయితే కొంచెం దూరం అవుతువచ్చు, కొంచెం ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అంతేగాని వీళ్ళ జీవితాలను మొత్తం చీకటి చేసినటువంటి పరిస్థితి మాత్రం సరైంది కాదు. సో ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, ఈ వేదిక మీద నుంచే మీడియా మిత్రులు కూడా ఉన్నారు, నేను లెటర్ కూడా రాస్తా ముఖ్యమంత్రి గారికి, ఓపెన్ లెటర్ రాస్తా. శాసనసభ్యులు శంకర్ గారు సమయం తీసుకుంటే మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా సిద్ధం ఉన్నాం. ఏదో ఇక్కడ ఈ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయొద్దు, ఈ జీవాన్ని ఇక్కడ విరమించుకోండి, ఈ ఆలోచనను విరమించుకోండి, దీన్ని ఇక్కడ నుంచి వేరే ఏ ప్రాంతానికైనా తరలించండి. సిద్ధాపురే కాదు, ఈ చుట్టుముట్టు పరిసరాల్లో ఉన్నటువంటి 50 గ్రామాల రైతులకు, ప్రజలకు ఈ కాలుష్యాల నుంచి విముక్తి కల్పించండి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా.